సర్వశక్తిమంతుని సంకల్పం ఏంటి? చివరి రోజు దేవుని వాక్యాన్ని వినడానికి ఇంత గొప్పగా తరలి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను. ప్రియులరా, 3 రోజుల నుంచి చక్కని మాటలు మనం వింటున్నాం. అంతేకాకుండా అనేకమైన సార్లు సభలకు వచ్చి సేవకులు చెప్తున్న మాటలు విని చక్కగా దినదిన అభివృద్ధి చెందుతున్నట్టుగా కూడా మనం గుర్తించుకుంటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు వచ్చి జరిగించిన ఏ కార్యక్రమం వెనకాలైనా ఆయన ఉన్నతమైన మనసు ఒకటి ఆయన చేతిలో ఉంచుకుని ప్రతి విధమైన దైవ కార్యక్రమాలను భూమి మీద జరిగించిన మహాత్ముడు యేసుక్రీస్తు ప్రభు. ప్రియులరా, అందరినీ అర్థం చేసుకున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువారిని పైన చూస్తే ఆయన అర్థం కాడు. ఆయన చెప్పిన ప్రతి వాక్యం కూడా చాలా చాలా విలువైంది. మనసు పెట్టి ఆలోచించిన వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ క్యారెక్టర్ మీద బేస్ అయి ఉంది. ప్రియులరా, దేవుడు బైబిల్లో గొంతు చించుకుని నేను పరిశుద్ధిని గనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి, నేను మంచివాడు గనుక మీరు మంచిగా ఉండాలి. దేవునికి ఈ రకమైన ఆలోచన చూస్తుంటే దేవుడు చాలా గొప్ప మనసున్నవాడుగా మనకు కనిపిస్తుంది. ఈరోజు మనం మంచిగా నీతిగా బ్రతుకుతున్నామంటే మనల్ని ఈ గొప్ప మార్గంలోకి నడిపించడానికి మన తల్లిదండ్రులైన కారణమై ఉంటారు, లేదంటే మనకు విద్యను అభ్యసింపజేసినటువంటి ఉపాధ్యాయులైన కారణమై ఉంటారు, లేదా మన బంధువులో మన మిత్రులో లేదా మన చట్టమో మనల్ని ఒక కరెక్ట్ అయిన మార్గంలో నిలబెట్టడానికి కారణమై ఉంటుంది. మరి దేవుడికి తల్లిదండ్రులు లేరు, ఆయనకు మించిన చట్టం లేదు, ఆయనకి ముందు కానీ ఆయన తర్వాత కానీ ఎవరూ లేరు అని మనం చెప్పుకుంటాం కదా. విద్యాబుద్ధులు నేర్పించడానికి, సుగుణాలు నేర్పించడానికి మనకున్నట్టు దేవుడికి ఎవరూ లేకపోయినా అసలు ఆయన క్యారెక్టర్ ఎలా వచ్చిందా అని ఆలోచిస్తుంటే ఎందుకు దేవుడు కేవలం నీతిని మాత్రమే ప్రేమించేవాడై ఉన్నాడు? ఎందుకు అంత క్యారెక్టర్ అంటే ఆయనకు అంత ఇష్టం? ఎందుకు ఆయనంత పవిత్రుడిగా ఎందుకు ఉండాలి? మనం చాలాసార్లు చదువుకున్న మాటలేంటో తెలుసండి. రాత్రి కూడా చెప్పుకున్నాం. దేవునికి పిల్లలు కావాలని ఎప్పుడు ఆలోచన వచ్చిందంట? ఏమా? జగత్తు పునాది వేయబడక మునుపు వచ్చిందంట. ఇంతకాలం ఈ అబద్ధాన్ని విన్నాం మనం కదా. ఇంతకాలం ఈ మాయబోధన విన్నాం. వింటున్నారా? దేవుడికి పిల్లలు కావాలని కోరిక పుట్టలేదమ్మా, తప్పది. దేవుడికి క్యారెక్టర్ ఉన్న పిల్లలు కావాలని ఆలోచన వచ్చింది. తెలుసా మీకు? అది కట్ చేసి చదువుకున్న ఎన్ని సంవత్సరాలు మనం మరలా చదువుదామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల మధ్యలో ఎంత మంచి వాక్యాన్ని దాటేశారండి ఇన్ని సంవత్సరాలు. వింటున్నారా? అందుకే మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూడమంటే అసలైన చోట చూడకుండా దాటిపోతున్నాం. దేవుని కంటే మనుషులు ఎక్కువగా ప్రేమించేవారు వచ్చారు కనుక వాక్యం కళ్ళకు గంతలు కట్టేసింది. వింటున్నారా దేవుని బిడ్డలారా? అందుకనే ఇక్కడ మనం చదివితే మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని అనే మాట ఉందా? దేవుడికంట జగత్తుకు పునాది వేయబడక మునిపే పిల్లలు కావాలనే కోరిక రావడం చాలా పొరపాటు, చాలా తప్పుడు వాక్యం అది. దేవుడికి పిల్లలు కావాలనే కోరిక రాలేదు, క్యారెక్టర్ ఉన్న పిల్లలు కావాలనే కోరిక వచ్చింది.
వింటున్నారా? దేవుడికి ఏమండి, దేవుడికి ఎందుకు? మీరున్నారు కదా, మీరు ఎప్పుడైనా దేవా నాకు చార్లీ షాబ్రజ్ లాంటి పిల్లోడిని నేను అడిగారా? సద్దాం హుసేన్ లాంటి బిడ్డని అడిగారా? ఒక గోండా నీవు ప్రభు, ఒక వ్యభిచారి నీ ప్రభు, ఒక దొంగోడు నీ ప్రభు అడుగుతారా మీరు? 60 సంవత్సరాల భూమి మీద బ్రతికే మనకే క్యారెక్టర్ లేని పిల్లలు మనకు అవసరం లేదు. మన పరువు, మన ఇంటి పేరు, తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతులు కాపాడే బిడ్డలు కావాలి, కాదంటారా? అలాగనే సర్వ ప్రపంచానికి దేవుడు తండ్రి గనుక దేవుడికి కూడా సృష్టి పుట్టక మునుపు మంచి గుణగణాలు, పరిశుద్ధులు, నిర్దోషులైన పిల్లలు కావాలి అని వచ్చింది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు ఎక్కడ బైబిల్ టచ్ చేసినా తప్పు చేసిన ఎవరిని దేవుడు సమర్థించలేదు. తప్పు చేశారు కదా పోనేలే రేపటి నుంచి చేయకండి అని ఎక్కడ చెప్పలేదు. ఏదైనా తోటలో ఆదామవ్వలు, అప్పటికి పెద్ద జనరేషన్స్ కూడా లేవు, ఇద్దరు ఉన్నారు ఏదైనా తోటలో. తెలుసు మీకు, ఇద్దరు తినకూడదని చెప్పిన వృక్షఫలమును తిన్నందుకు బయటికి గెంటేయాలండి వాళ్ళని. ఈరోజు ఇన్ని కోట్ల మంది ప్రజలు వచ్చిన తర్వాత చెప్పొచ్చు కదా, అయ్యో ఇద్దరే ఉన్నారు కదా, అప్పుడే వీళ్ళని ఎందుకు శిక్షించాలనుకున్నాడా? దేవుని మనసు ఏంటో అర్థం చేసుకోవాలి. మరి మీరు దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటో తెలియాలి మీకు ప్రియులారా, ఆలోచించండి. అందుకే పౌలు గారు చెప్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు, కనుక ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె ఉండడి అనే ఒక చక్కని బుజ్జగింపు మాటను మనకి దేవుడు చెప్పాడు. పిల్లలు అటు ఇటు తిరగకూడదు, అమ్మా కూర్చోవాలి, అటు ఇటు తిరగకూడదు, అసలే ఆలస్యంగా వచ్చారు, కూర్చోవాలి. ఏంటంట? ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలంటండి. ప్రభువుకంట ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి తెలుసుకోవాలంట. చూస్తే తెలీదా? ఆలోచించండి. దేవుడు ఏది ఎక్కువగా ఇష్టపడుతున్నాడో, ప్రీతికరమైందంటే ఎక్కువగా ఇష్టపడ్డాం. దేవుడు దేనిని ఎక్కువగా ఇష్టపడుతున్నాడో దానిని పరీక్షించి తెలుసుకోవాలంట. దేవుని బిడ్డలారా, దేవునికి ఏది ఇష్టమైందో అది మీరు తెలుసుకోండి అనడం లేదు, చర్చేసి తెలుసుకోండి, పరిశీలించి తెలుసుకోండి అంటున్నాడు. చూడండి, అంటే దేవుని ఇష్టం అనేది పరీక్షించి కష్టపడి తెలుసుకుంటేనే తప్ప అది అంత తొందరగా మనకు తెలియదని భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. పైన చదువుకుపోతే ఎలా మరి కదండి? ఇందులో ఎంత గొప్ప మాట ఉందంటేనండి, ఏమండి, మన ఇంటికి బంధువు ఎవరైనా వచ్చినప్పుడు ఆయనకి వంకాయ కూర అంటే ఇష్టం అనుకోండి. అన్నయ్య గారు మీకు వంకాయ కూర అంటే ఇష్టం కదండి అని పుచ్చి వంకాయలు తీసుకొచ్చి వండేస్తారేంటి? ఏమా, ఆయనకి వంకాయ కూర అంటే ఇష్టమని చచ్చులు పుచ్చులు బాగా వడలిపోయిన వంకాయలు తీసుకొచ్చి పులుసు పెట్టి పెట్టేస్తారా? వంకాయ కూర ఇష్టమన్నాడు కదా అని పుచ్చి పెట్టమని కాదు, పుచ్చిపోయి కుళ్ళిపోయి కమిలిపోయి పెట్టమని కాదు కదా. అమ్మా నాకు మీ అన్నయ్య గారికి కోడి మాంసం కూర ఇష్టమని తెలుసుకుని, కోడి మాంసం ఇష్టమని కదా అని తెలుసుకుని షాపుకి వెళ్ళి కోడి తలకాయలు, కోడి తోలు, కోడి కాళ్ళు, కోడి జుట్లు తీసుకొచ్చి అది కోడి మాంసమే, అది కూడా చికెనే, చికెన్లో భాగమే అవి కూడాను. కాళ్ళు, డెక్కలు, తలకాయలు, కళ్ళు, జుట్లు, ముక్కులు ఇవన్నీ చికెనే. పాపం కోడి మాంసం అంటే ఇష్టం అన్నాడు కదా అని చికెన్ తీసుకురమ్మంటే పట్టుకొచ్చి పెడతారా? ఇది తీసుకొచ్చి పెడతారా? అవి కూడా చికెన్లో పార్టే, బాగాలే. అలాగని ఇది తీసుకొచ్చి పెడతారా? ఆలోచించండి. ఆయనకి వంకాయ కూర ఇష్టం అంటే వంకాయలో ప్రీతికరమైనవి తీసుకురావాలి, విచ్ ఈజ్ బెస్ట్.
అందులో వాళ్ళకి ఏం కావాలో తీసుకురావాలి మనం. ఆలోచించారా? చికెన్ ఇష్టమన్నారు అనుకోండి, చికెన్లో ఏం తింటాడు? వెనకతోడా, ముందుతోడా, లేదా మెడ, కందనకాయల? అవండి పరిశీలించి తీసుకురావడం అంటే. దేవునికి ఏది ప్రీతికరమైందో తెలుసుకున్న మానవ జాతి కలిగిన దేవుని బిడ్డలారా, మానవ సమాజంలో బ్రతుకుతున్న దేవుని బిడ్డలారా, ఆ ప్రీతికరమైన దాంట్లో బెస్ట్ తీసుకురావాలి. దేవుడికి బెస్ట్ ఇవ్వాలి. ఆయనకి ఏది ప్రీతికరమైందో ఆలోచించాలి, ఆయనకి ఏది ఇష్టమో ఆలోచించాలి. ఇష్టమైన దాంట్లో మళ్ళా బెస్ట్ తీసుకొచ్చి దేవుడికి ఇవ్వాలి. అది ఈ వాక్యానికి అర్థం. అంతేగాని మీకు చేతనైంది ప్రతిదీ దేవుడికి చేసుకెళ్ళిపోండి అని సర్దుకుపోతాడని కాదండి. అది కాదు దేవుడు మనసు. దేవుని మనసు తెలుసుకోవడం చాలా కష్టమైతే, ఆ కష్టమైన మనసు తెలుసుకున్న మన జీవితంలో దేవుడికి ఉన్నతమైన స్థానాన్ని కల్పించాలి. ఉన్నతంగా ఇవ్వాలి. దేవుడికి ఉన్నతమైన మీ మనసు ఇవ్వాలి, ఉన్నతమైన మీ ప్రవర్తన ఇవ్వాలి. దేవుడికి ఉన్నతమైనటువంటి మీ అర్పణలు ఇవ్వాలి. ఏది ఇచ్చినా ఆయన మనసుకు తగినట్టుగా మనం తీసుకెళ్ళాలి అని చెబుతూ 11వ వచనంలో ఎంత మంచి మాట చెప్పాడో చూడండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండకండి. మరీ 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 చెప్పాడు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలి భాగస్తులుగా ఉండకండి. అర్థం ఏంటి? ఏమా? మంచివాళ్ళు కాని వాళ్ళు, మూర్ఖులు, దేవుని ముసుగులో ప్రపంచాన్ని దోచుకు తింటున్న వాళ్ళు వచ్చినప్పుడు అందులో కలిసిపోమని కాదు, మనం మారాలండి. వాక్యం ఘోషిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, మీరు మారాలి. మీరు మారితే ప్రతి సేవకులు చక్కగా మీకు చక్కని వాక్యం చెప్తారు. వింటున్నారా? ప్రజా తిరుగుబాటు ఉంటే రాజులు కూడా గద్దె దిగి కింద కూర్చుంటారు. ప్రజలు మాట్లాడడం లేదనుకోండి, మూర్ఖులు పరిపాలిస్తారు. ప్రజా తిరుగుబాటు ఉందనుకోండి, రాజులు కంట్రోల్లో ఉండి చక్కని పరిపాలన అందిస్తారు. వింటున్నారా? అలాగే మనం మారాలి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారుగా ఉండకండి అంటే అందులో ఉండి దేవుడికి ప్రేమ లేనట్టు, ఇలాంటి వాక్యాలు రాయించాడంటే ఆయనకి ప్రేమ లేనట్టు, మనకే కారిపోతున్నట్టు ప్రవర్తిస్తూ ఉంటాం. మనకి ప్రేమ ఎక్కువైపోయినట్టు, దేవుడికి ప్రేమ లేనట్టు మనం భావించుకుంటూ ఉంటాం. ఆలోచించారా? నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారిగా మీరు ఉండకండి. ఖండించమంటున్నాడు. ఖండిస్తున్నాము. మరి మనం తప్పు చేసిన వాడిని, వ్యభిచారం చేసిన వాడిని, దొంగోడని పబ్లిక్లో తెలిసిన వాడిని తీసుకొచ్చి ఏమండి చక్కటి మీటింగ్స్ పెట్టించుకుంటే పోతే వాళ్ళే పోతారులే, దేవుడు నన్ను ఏమని అనుకుని వచ్చి వెళ్ళిపోతాను అంటే మనలో మార్పేది, మనకు వాక్యాన్ని గౌరవించిన పద్ధతి ఇది. మరి వాక్యానికి మనం గౌరవం ఇవ్వాలా వద్దా? ఆలోచించండి. దేవుని బిడ్డలారా, అన్ని విషయాల్లో చక్కగా బ్రతుకుతున్న మన జీవితంలో వాక్యానికి వచ్చేటరికి సమాజంతో రాజీ పడిపోతున్నాం. వాక్యాన్ని పాటిస్తున్నట్టుగా, వాక్యాన్ని అనుభవిస్తున్నట్టుగా, వాక్యం కొరకు పడి చచ్చిపోతున్నట్టుగా పైన మాత్రమే కనిపిస్తున్నాం, కానీ క్రియలకు వచ్చేసరికి దేవుళ్ళో లేనట్టుగా మనం అనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన త్యాగం ఎక్కడిది? ఆయన చెప్పిన వాక్యం ఎంత గొప్పది అసలు! ఆయన మాటలకి విలువ ఉందా సమాజంలో? ఎవరో విలువని ఇవ్వకపోతే పోయినండి, ఆయనతో పరలోకం వెళ్తామని, క్రీస్తులాగా బ్రతుకుతామని, క్రీస్తు కొరకు జీవిస్తామని ఒప్పుకుని వచ్చాం కదా మనం. అలా వచ్చిన మనం దేవుని కొరకు ఏం బ్రతుకుతున్నాం ఆలోచించండి. ఏమండి, యేసు ప్రభు వారు ఎంత గొప్ప దేవుడండి బాబు! ఆయన మనసు ఎంత గొప్పదండి! ఆయన చెప్పే ప్రతి మాట, ఏమండి, ఆయనకి ఏది ఇష్టమో పరీక్షించి తెలుసుకోవడం అది ఒకటే కదండి. ఆయన చెప్పిన మాటలు కూడా ఎవరైతే బాగా కూలంకుషంగా పరిశీలిస్తారో, పర్టికులర్గా ఆలోచిస్తారో, టైం అయినా పర్లేదు డెప్త్కి తీసుకుంటారో, అలాంటి వాళ్ళకే ప్రభు మాటలు అర్థమవుతాయండి. ఒకసారి చూడండి, మార్క్స్ వార్త 8వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు అసలు ప్రజల శ్రేయస్సు కొరకు ఇలాంటి ఆలోచన కలిగిన ఒక్క నాయకుడు కూడా ప్రపంచంలో ఇంత గొప్పవారు ఉండరేమో అనిపిస్తూ ఉంటుందండి. ఒకసారి చూడండి, తీసారా? మార్క్స్ వార్త 8వ అధ్యాయం 2-3 వచనాలు. జనులు నేటికి 3 దినముల నుంచి
నా యొద్ద ఉన్నారు అంటున్నాడు ప్రభు. మార్క్స్ వార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు తీశారమ్మా. అక్కడ ఏమనుందంటే, శిష్యులతో చెబుతూ, జనులు నేటికి 3 రోజుల నుంచి నా దగ్గర ఉండిపోయారు. పాపం వాళ్ళు ఏమి స్పీచ్ ఇచ్చి ఉంటాడండి ఆయన. 3 రోజులు మీరు ఉంటారా? ఏమా 3 గంటలు ఉంటారా? కొన్ని 3 పూటలు ఉంటారా? అందుకే చర్చిలో ఎదురుగుండా పెడతారు గోడ గడియారం. మనతో ఏగలేక, మనతో పడలేక చర్చిలో ఎదురుగుండా ఉంటుంది గోడ గడియారం. ఎక్కువసేపు చెప్పారనుకోండి పాస్టర్ గారు, ఆయన ముఖం వేసి చూస్తారు, గడియారం వేసి చూస్తారు. ఆయన ముఖం వెంకి చూస్తారు, గడియారం చూస్తారు. మీరు చూసినా ఆయన గమనించడానికి లేచి వెళ్ళిపోతారు. నీ బాబుతో చెప్పుకుని వెళ్ళిపోతారు అంత లేచి. లండన్ లాంటి సిటీస్లోనండి ఇక్కడి నుంచి కొంతమంది సేవకులు వెళ్తారు కదా, దేశ విదేశాల్లో వాడబడుతున్నాం అని చెప్తూ ఉంటారు కదా. దేశ విదేశాల్లో మనల్ని వాడుకుంటాక అక్కడ తెంగడు ఎవడున్నాడు అక్కడ తెలుసా మీకు? దేశ విదేశాల్లో మనల్ని వాడుకొని ఇస్తారా? ఏమండి, బైబిల్ టీవీ అని ఒక ఛానల్ వచ్చి తెలుసా మీకు? ఇప్పుడు ఆగిపోయింది. ఆయన ఒకసారి లండన్ పిలిచారంట. ఆయనే చెప్పాడు టీవీలో. వెళ్ళేసరికి ఇండియా నుంచి మంచి స్పీకర్ వచ్చారు, వాకింగ్ చెప్తారంట. కానీ ఆయనకు ఒక 5 నిమిషాలు ఇచ్చారంట. ఎంత? 5 నిమిషాలు ఇచ్చారంట. 5 నిమిషాల్లో ఆయన ఏం చెప్తాడు? 5 నిమిషాల్లో ఏం చెప్తారండి? ఆలోచించండి. 5 నిమిషాల్లో ముగించకపోతేనంట బటన్ నొక్కితే పాస్టర్ గారికి ఎందుకు వెళ్ళిపోతాడంటే కుర్చీతోటి. ప్రజల పైకి వెళ్ళిపోతారు కుర్చీలతో. విదేశాల్లో తేరగా ఉన్నారా మనల్ని వాడుకుంటాకే? ఆలోచించండి, ఎవరు వాడుకుంటారండి మనల్ని? విదేశాల్లో ఉన్న వాళ్ళకి విదేశీయులు చెప్తేనే ఎక్కదు. ఎంత టైం వేస్ట్ అండి ఇలాంటి కబుర్లు చెప్పి. ఆలోచించండి, 5 నిమిషాలు ఇస్తారట టైము. మహా ఇస్తే 10 మినిట్స్ ఇస్తారు. ఎక్కడుంది? విదేశాలలో పురాతన చర్చెస్ అన్నీ కూడా హిందూ దేవాలయాలుగా మారిపోతున్నాయి. 100 సంవత్సరాల ఆయుష్కాలాన్ని కలిగినటువంటి, ఏమండి 100 సంవత్సరాలు ఆయుష్ మరి కాలం కలిగిన సంఘాలు మారిపోతున్నాయి. షాపింగ్ కాంప్లెక్సెస్ అయిపోతున్నాయి. భక్తి యుక్తిగా మారిపోయిన రోజులు ఇవి. అలాంటి ప్రజలున్న ఈ లోకం మధ్య ప్రపంచాన్ని వెలిగించడానికి వచ్చిన మహనీయుడైన క్రీస్తు ప్రజల శ్రేయస్సు కొరకు ఆలోచిస్తున్నాడండి. ప్రజల శ్రేయస్సు కొరకు ఆలోచిస్తున్నాడండి. పోనీ ఆయన ఏమైనా రాజకీయ నాయకుడా? ఆయనకి ఏమైనా పదవి ఉందా? ఆయనకి ఏదైనా ఒక పార్టీ ఉందా? ఇలాగ కూర్చోబెట్టి చెప్తే వాళ్ళందరూ వీళ్ళకి ఓట్లు వేస్తారనుకుంటున్నారా? అలాంటిది ఏది ఆశించలేని మహనీయుడు యేసుక్రీస్తు ప్రభు. ఏమండి, ఇంకో మాట తెలుసా మీకు? ప్రజలు 3 రోజుల నుంచి నా యొద్ద ఉండిపోయారు అంటున్నాడు. వారికి తిననేమియో లేనందున అంటే మరి ఈయనకేనుందటి? ఈ నెలకు అప్పుడప్పుడు ప్రసంగం మధ్యలో ఆపేసి పాట పాడండి రా అని వెళ్ళిపోయి కదా మిగిలిన వచ్చాడా? ఇదేటండి, 3 రోజుల నుంచి వాళ్ళతో పాటు ఈయన కూడా ఉన్నాడు కదా. 3 రోజులు వాళ్ళు ఒక్కడే లేరు అక్కడ, వాళ్ళతో పాటు ప్రభు కూడా ఉన్నాడు. ఏమన్నా 4 చరణాలు పాటించి ఇది పాడుతా ఉన్నాడు, ఇప్పుడు వస్తానని చెప్పేసి గబగబా 2 బజ్జీలు తినేది చేయలేదు. ఆయన అలాగే ఉన్నాడు. కానీ ఆయన గురించి ఆయనకు లేని ఆలోచన ప్రజల గురించి ఎందుకండి? ప్రజల గురించి ఎందుకండి? వాళ్ళు అక్కడే ఉన్నారా? శిష్యులు కూడా పస్తులు ఉన్నారు. సభ్య సమాజానికి వాక్యం ప్రకటిస్తున్న ప్రభువారు కూడా వాళ్ళతో పాటు ఉన్నాడు. మరి ఆయన 3 రోజుల నుంచి కడుపు చంపుకొని లేడా? వాళ్ళైనా అక్కడ కూర్చున్నది. అయినా సరే ఆయనను గురించి సుఖపడాలన్న ఆలోచన ఆయనకి లేదండి పాపం. 24 hours ప్రజల శ్రేయస్సును కోరుకున్న మహనీయుడు క్రీస్తు అంటే. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు చెప్పారండి ఆయన గురించి అలాగా? అందుకే యేసుప్రభు అంటే ఒక మత నాయకుడు అయిపోయాడండి. యేసుక్రీస్తు ప్రభు అంటే ఒక మత నాయకుడు అయిపోయాడు ప్రియులారా. దేవుడి గురించి చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్తే కదా ఆయన గొప్పవాడని తెలుస్తుంది.
దేవుడు మన మధ్యకు వచ్చి నేను దేవుడు నిన్ను ఫలానా శాస్త్రవేత్త కంటే గొప్పవాడని చెప్పుకోడు. ఆయన ఎవరికంటే ఎంత గొప్పవాడో చెప్పడానికే ఒక సేవకుడు అనే పోస్ట్ ఇచ్చాడండి మాకు దేవుడు. ఆ పోస్ట్లోకి వచ్చిన దేవుని బిడ్డలారా, మనం ఎలా చెప్తే ప్రభు గురించి లోకానికి అలా తెలుస్తుంది. మనం సరిగ్గా చెప్పకపోతే ప్రజలు మారలేదని మనం ఏం చెప్తాం? ప్రజలు వినడం లేదని మనం ఏం చెప్తాం? మనం గొప్పగా చెప్తే, మనం గొప్ప జ్ఞానంగా చెప్తే ప్రజలకి యేసుప్రభు గారి యొక్క గొప్పతనం తెలుస్తుంది కదా. అందుకనే 3 దినముల నుంచి ప్రజలు ఇక్కడే నాతోనే ఉండిపోయారు, వారికి తినడానికి ఏమీ లేదేమో, వారి మీద కనికరపడి నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గంలో మూర్చపోతారేమో. మరి ఈయన మూర్చపడా? ఈయనకు ఆకలి లేదా? మరి అలాగని ఈయన దేవుడు కదండి, ఈయనకి ఆకలి దెబ్బలు ఉండవంటారా? ఆలోచించండి. ఆయనకు ఆకలి దెబ్బకులు ఉండవంటారా అంటున్నారు. ఉండవా? ఆయన భూమి మీద బ్రతికినప్పుడు మనలాంటి సాధారణమైన వ్యక్తిగానే బ్రతికాడండి. ఆయన సర్వాధికారము గల దేవుడై ఉండి కూడా, సర్వము చేయగల శక్తిమంతుడై ఉండి కూడా, అవసరం వస్తే ప్రజలకు ఏదైనా అద్భుతం చేశాడు కానీ ఈయనకి మాత్రం ఎక్కడ అద్భుతం చేసుకోలేదు. శిష్యులు ఒకసారి ఆహారం తీసుకొస్తాను వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారా? కూర్చుంటారు, రప్పిస్తాను అనలేదు. అలాగని రప్పించలేడా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినాడు. 12 మంది శిష్యులను తీసుకుని ఎక్కడైనా మూల కూర్చుని ఇంత పలావ్ కానీ, ఇంత రైస్ కానీ, ఇంత రొట్టెలు కానీ తీసుకుని తినలేడా? ఏ అద్భుతం కూడా ఆయన సొంత కార్యక్రమం గురించి ఆయన చేసుకోలేదు ప్రియులారా, ప్రజల కొరకే చేశారు. ఈరోజు మీరు చూడండి, ఎలక్షన్ వచ్చేసింది. రేపటి నుంచి ప్రచార కార్యకర్తలు ఎంతోమంది ఆటోలు, ఏమండి, ట్యాక్సీలు, వ్యాన్లు ప్రచారం చేయడానికి వస్తాయి. ఆ పోటీ చేసిన ఆయన గురించి ఏం చెప్తారో తెలుసా మీకు? ఏమంటారు? పేదల పెన్నిది. ఎవరంటైనా పేదల పాలిటి పెన్నిది, పిలిస్తే పలికే వ్యక్తి అంట. నిజమే? ఎవరండైనా పిలిస్తే పలికే వ్యక్తి. ఇది ఎలక్షన్లో గెలిచాక పిలవండి, పిలిస్తాక అసలు గేటు దగ్గర మనల్ని రానిస్తే కదా. నిజమేనా? పేదల పెన్నిది, పిలిస్తే పలికే వ్యక్తి, నిరాడంబరుడు, స్నేహశీలి, బడుగు వర్గాల ఆశాజ్యోతి. నిజంగా ఇవన్నీ ప్రభువారికి సరిపోతాయండి. ఈ టైటిల్స్, ఈ బిరుదులన్నీ యేసుప్రభు గారికి అచ్చు గుర్తినట్టుగా సరిపోతాయి కదండి. బైబిల్లో ప్రభు గురించి రాయించిన మాటలు, ప్రజల కొరకు ప్రభువు పడినటువంటి కష్టం, ఈ లోకానికి వచ్చి ప్రజల కొరకు ఆయన ఉపయోగపడిన పద్ధతి, ఆయన జీవితాన్ని ఆయన మన కొరకు త్యాగం చేశాడు ప్రియులారా. 30 సంవత్సరాల వయసు అంటే మనిషి వివాహం అని ఏమండి గడగడలాడిపోతాడు. చూస్తాడు. అమ్మోళ్ళు కనుక పెళ్లి సంబంధాలు తీసుకురావట్లేదనుకోండి, ఏరా దున్నపోతులకు నీ కళ్ళకి నీ కనపడతా లేదా, మీసాలు వచ్చేసి కనపడతలేదని అడుగుతాడు. పిల్లలు గట్ట చూడవా, పెళ్లి చేయవా అని అడుగుతారు. 30 సంవత్సరాల వయసు అంటే ఏమండి వివాహం కోరుకునే వయసు అండి అది. 30 సంవత్సరాల వయసులో శరీర కోరికలను అణిచుకుని యేసుక్రీస్తు ప్రభు వారి కుటుంబం పేద కుటుంబం అండి. యేసుప్రభు గారి నాన్నగారు చిత్రి పట్టుకుని బెంచీలు చేసే, కుర్చీలు చేసే ఓ వడ్లవాని కుటుంబం అండి పాపం. అటు కుటుంబ శ్రేయస్సు కొరకు కానీ, పోనీ ఆయన సుఖం గురించి కానీ ఆలోచించకుండా ప్రజల మధ్యకెళ్ళి ప్రజల శ్రేయస్సు కోరికని ప్రకటిస్తున్నాడే. అంత కష్టం ఎందుకో తెలుసా ప్రియులారా? పొరపాటున మరణం వచ్చి నరకానికి వెళ్లకుండా ఉంటారని, మృత్యువు మనిషిని కబలించిన తర్వాత అగ్నిగుండానికి ఆహుతైపోతామేమైన భయంతో కోర్కెలను చంపుకుని వయసును కట్టుకుని శిలువను భుజానికి ఎత్తుకుని సువార్తగా మరణించే వరకు ప్రజల మధ్య బ్రతకాలని, ప్రజలకి దేవుని మనసు చెప్పాలని వచ్చిన మహనీయుడండి యేసుక్రీస్తు ప్రభు. ఎన్ని సంవత్సరాలు టైం కావాలండి క్రీస్తుని అర్థం చేసుకోవడానికి? ఆలోచించండి. ఇలాంటి మాటలు ఎంత గొప్ప నిదర్శనం అండి క్రీస్తు వారి క్యారెక్టర్కి.
3 రోజుల నుంచి ప్రజలు మన మధ్యనే ఉన్నారు కదా, వాళ్ళు సొమ్మసిల్లిపోతారేమో, వాళ్ళకి ఏమైనా పెట్టండి అంటున్నారు. అలాగని మరి ఈయనేమైనా తిన్నాడా? 3 రోజుల మధ్య నుంచి వాళ్ళ మధ్యలోనే ఈయన లేడా? మరి మధ్యలో వెళ్ళిపోయి టిఫిన్ చేసి, మధ్యలో వెళ్ళిపోయి హార్లిక్స్ తాగి, మధ్యలో వెళ్ళిపోయి భోజనం చేసి రాలేదు కదా? రాలేదండి, వచ్చాడా? అలాంటివి ఏమీ లేవు. దేవుని బిడ్డలారా, మార్కు సువార్త, మార్కు గారు రాసిన సువార్తలో 4వ అధ్యాయము 33-34 వచనాలు చదవండి పిల్లరా. మార్కు గారు రాసిన సువార్తలో 4వ అధ్యాయము, అందరు తీశారమ్మా? చూడండి, ఎంత మంచి మాటలు, ఎంత గొప్ప విలువైన సంగతులండి. ఎన్ని వందల సంవత్సరాల నుంచి బైబిల్లో మగ్గిపోతున్నాయండి. బైబిల్లో స్వస్థతల గురించి తప్ప ఏమీ లేనట్టు, బైబిల్లో జక్కీ తప్ప ఎవరు లేనట్టు కదా. మాటి మాటికి చిన్నతనం నుంచి విన్నదే విని బోరు కట్టేసి బైబిల్లో ఏమీ లేదని డిసైడ్ అయిపోయారు. కాలక్షేపం కొరకు సభలకు వెళ్ళొచ్చేస్తున్నాం, కాలక్షేపం కొరకు మందిరాలకు వెళ్ళొచ్చేస్తాం. దేవుడు ఏదో అటెండెన్స్ చూసి పరలోకం ఇస్తాడనుకుని ఆదివారం ప్రార్థనకి వెళ్తుంటే విలవిల్లాడిపోతున్నాం. కొంతమందిని చూస్తానండి, రొట్టె ద్రాక్ష రసం తీసుకోకపోతే వాళ్ళకి అన్నం అరగదండి, గిలగల్లాడిపోతుంటారు. ఏటమ్మా మనేది కొన్నామంటే ఈ వారం రొట్టె ద్రాక్ష రసం మిస్ అయిపోయి అంటారు. పోనీ అలాగని తినేసి ఎరగదీసేది ఏముంది? మూతి తుడుచుకుని వచ్చేయడం తప్ప ఏం చేశాం? ఆలోచించండి పిల్లారా. రొట్టె ద్రాక్ష రసం తీసుకోకపోతే వాళ్ళకి అన్నం అరగదా రోజు. కొంతమందికి ఆదివారం చర్చికి వెళ్ళకపోతే నిద్ర పట్టదు, ఏదో కోల్పోయినట్టు ఉంటారు. పోనీ అందులోకి వెళ్ళి ఎరగదీసింది ఏం చేశాం? దేవుని బిడ్డలారా, అటెండెన్స్ చూసి పరలోకం ఇస్తానని బైబిల్ ఎక్కడా లేదు. మీరు ప్రార్థనకి ఏదో రకంగా వస్తే చాలని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. దేవుని ఆలయానికి వెళ్ళాలి, సేవకులు చెప్పిన మాటలు వినాలి, మాటల ప్రకారంగా మన జీవితాలను మార్చుకోవాలి. అప్పుడు కదా దేవుడు మన కొరకు ఆలోచించేది, అప్పుడు కదా దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇచ్చేది. ఇవన్నీ ప్రక్కన పెట్టేసి యేసుప్రభు గారు వచ్చే కాలం దగ్గరికి వచ్చినా సరే, పాపం పుణ్యం ఉంటే ప్రభువే చూసుకుంటాడు, నేను ఇలాగే ఉంటాననుకుంటే ఎంత మోసపోతున్నామో ఆలోచించుకోవాలి ప్రియులారా. ఎక్కడికి వెళ్ళిపోతుంది మానవ సమాజం? ఏమైపోతుంది మనిషి జీవితం? ఏం తప్పు చెప్పాడు ప్రభు మనకి? ఏమి చెప్పకుండా దాచుకున్నాడు మహాత్ముడు మనకి? ఎలా ఉండి చెప్తే ప్రజలు వింటారో అలాగే ఉన్నాడు కదా. బంగారపు సింహాసనం మీద కూర్చుని కూడా రాజుగారు కర్కశంగా పరిపాలించినట్టు కూడా కఠోరంగా చెప్పగలడు. కానీ ఓ సాధారణమైన వ్యక్తిలాగా మన మధ్యకి వచ్చి దిగిపోయి చెప్పాడు కదా, మన స్థాయికి దిగి మాట్లాడాడు కదా. అయినా పట్టించుకోలేదు ఈ ప్రపంచం. అందుకే ఆయన మనసు ఎంత గొప్పది ప్రియులారా. పౌలు గారు చెప్పినట్టు ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. పరీక్షిస్తేనే తప్ప ప్రభు అర్థం కాడు. ఆయన అర్థమైతేనే తప్ప మన బ్రతుకు మారదు. మన బ్రతుకు మారకపోతే మనకు పరలోకం రాదు ప్రియులారా. ఏమండి, మిమ్మల్ని అందరూ ప్రశ్న అడుగుతాను, చెప్తారా? మీరు బాప్తిసం తీసుకున్నారు కదా, పరలోకం వెళ్దామనే తీసుకున్నారా, ఇక్కడ ఉండిపోదామని తీసుకున్నారా? ఒకసారి ఆలోచించి చెప్పండి బాగా. నిజంగా మనం పరలోకానికి వెళ్ళడానికే బాప్తిసం తీసుకుంటే మరి పరలోకం గురించి, పరలోకం వెళ్ళే ప్రయాణం గురించి, దాని గురించిన పద్ధతుల గురించి అడగరేటి ఎవరున్నావు? అంటే పరలోకం వెళ్దామని కాదన్నమాట. అలాగైతే అడగకపోయినా పర్వాలేదులేండి. పరలోకం వెళ్తామని కనుక మనం బాప్తిసం తీసుకుంటే మరి పరలోకం వెళ్ళే మార్గాన్ని వెతుక్కోమేంటి? ఊహ తెలియనప్పుడు ఎప్పుడో పాస్టర్ గారు ఇచ్చేసారు అంటున్నారు ఇందాక. సరే, మరి ఊహ తెలిసింది కదా, మరి ఇప్పుడైనా మరి ఆలోచించాలి కదా మనం. ఆలోచించండి, ఎంత కష్టపడ్డాడండి ప్రభు ఈ మాటలన్నీ మనకు చెప్పి మన పరిపూర్ణంగా చేసి మహాలోకానికి తీసుకువెళ్ళడానికి. యేసు ప్రభు ఎంత కష్టపడ్డాడు ప్రియులారా, ఎంత ఇబ్బంది పడ్డాడండి. ఎవరికి లేని బాధ ఆయనకి ఎందుకండి? ఎవరికి లేని కష్టం ఆయన ఒక్కడికి ఎందుకండి? ఒక్కసారి గనక నరకానికి వెళ్ళిపోయి తలుపులు మూతపడిపోతే ఇక మరలా బయటికి రామనే కదండి ఆయన ఆవేదన, ఆయన బాధ. బ్రతికుండగా ఇది ఎక్కకపోతే చాలా కష్టం ప్రియులారా. అందుకే మార్కు సువార్త 4వ అధ్యాయము 33-34 వచనంలో ఏముందో చూడండి ప్రియులారా.
ఇందాకేమో 3 రోజుల నుంచి నా దగ్గర కూర్చున్నారు కదా, వాళ్ళకి తినడానికి ఏమీ లేదు, మూర్ఛపోతారు అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానాలు చెప్పాడంట. ఏంటమ్మా? వింటున్న వాళ్ళకి శక్తి కలిగిన కొలది, వింటున్న వాళ్ళకి శక్తి కలిగిన కొలది సింప్లిఫై చేసి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్, ఉదాహరణలుగా చూపించి వాళ్ళ శక్తి కొలది ఆయన మాట్లాడుతున్నాడు. అర్థం లేదా? వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన చిన్న చిన్న ఉదాహరణలు తీసుకుని చెప్తున్నాడంట. వినడానికి వాళ్ళకి శక్తి ఎంత ఉందో అంతగా తగ్గి చెప్తున్నాడంట. మరి వినడానికి శక్తి గురించి ఆలోచించాడు, చెప్పడానికి ఈయనకి శక్తి వద్దా? ఇన్ని సంవత్సరాలు వన్ సైడ్ ఆలోచించాం మనం, ఒక ప్రక్కనే ఆలోచించాం. యేసుక్రీస్తు గారి సుఖం గురించి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కష్టం గురించి, ఆయన బాగు గురించి ఆలోచించలేదండి. ఎవరు ఆలోచించలేదు ప్రియులారా. ఇన్ని కోట్ల మంది, లేదంటే ఇన్ని లక్షల మంది క్రైస్తవ బిడ్డలు ఉన్నారే, ఒక్కసారైనా దేవుడు మనకి ఏం చేస్తాడని చూసేవాళ్ళే చూసాం తప్ప, దేవుడికి మనం ఏం చేశాం అని గుండె మీద చేసుకున్న వాళ్ళు ఏమన్నా చూసామా? దేవుడు లోకమునెంతో ప్రేమించునంటే వన్ సైడేనా? దేవుడు లోకమునెంతో ప్రేమించాడు అనే మాట ఇన్ని సంవత్సరాలను చదువుకుంటున్న దేవుని బిడ్డలరా, దేవుడు మాత్రమే ప్రేమించాలా? లవ్ అనేది వన్ సైడేనా? మన నుంచి దేవుడికి ఏమీ లేదా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, లోకం కూడా అంతే ప్రేమించడం లేదు కదండి. వన్ సైడేనండి, వన్ సైడే. దేవుడు ఏదన్నా ఇస్తే తీసుకుంటాం, ఇచ్చావు దేవుడా అని చెప్తాం, మన పని మనం చూసుకుంటాం. అందుకే నా దేవుడు ప్రేమించింది. ప్రేమ అనేది 2 ప్రక్కల నుంచి కావాలి, ఇరు వర్గాల నుంచి కావాలి, ఇరు మనసుల నుంచి కావాలి. దేవుని బిడ్డలారా, ప్రేమ అనేది దేవుని పక్షాన్ని నుంచి ప్రపంచానికి వర్షం కంటే ఎక్కువగా కురుస్తుందండి. కానీ ప్రజల నుంచి దేవుడికి వచ్చే ప్రేమే కట్ అయిపోయింది. ఏం ప్రేమిస్తున్నామండి దేవుణ్ణి మనం? ఏం ప్రేమిస్తున్నాం ప్రియులారా? ఆలోచించండి. కానీ దేవుడు మనల్ని ఏం ప్రేమించాడంటారా? చాలా ప్రేమించాడు, చాలా ప్రేమించాడు ప్రియులారా. ఎంతగా ప్రేమించకపోతే ప్రభువుని మన కొరకు మరణించడానికి పంపించుంటాడు. ఎంతగా ప్రేమించుండకపోతే భర్త ఇరిమియా లాంటి మహాప్రవక్తలను ఆయన ఏర్పరచుకుని ఉంటాడు. ఎంత ప్రేమించకపోతే ప్రపంచపు పరలోకపు ప్రయాణం కొరకు అద్భుతమైన గ్రంథాన్ని మన చేతికి ఇచ్చుంటాడు. ఎంత ప్రేమ అండి దేవుడికి మనం అంటే. చూసారా? అంత ప్రేమని, తండ్రి సంకల్పాన్ని పుణికిపుచ్చుకుని భూమి మీదకి వచ్చిన యేసుప్రభు గారు 24 hours ప్రజల యొక్క మేలు కొరకు ఆలోచించిన మహాత్ముడండి. అందుకనే వినుటకు వారికి శక్తి కొలది చెప్తున్నాడంట. మరి ఈయనకు వద్దేంటి? ఏమా, మీకు శక్తి కలిగితే నేను వాక్యం చెప్తే మరి మీకు చెప్పడానికి నాకు శక్తి వద్దా? కావాలా వద్దండి? కావాలండి. నాకు శక్తి ఉంటేనే నేను మీకు చెప్పగలను. నేను కళ్ళు తిరిగి కింద పడిపోతే మీరు ఏమంటారు? ఇంటికి వెళ్ళిపోతారు లెగిసి. మీరు ఏమింటారు కదా? మీకు వినడానికి శక్తి ఉన్నా లేకపోయినా చెప్పడానికి నాకు ఉండాలండి బాబు ముందు. ఎందుకంటే నేను గంట సేపు మాట్లాడినా ఆయమంట కూర్చొని ఉన్నారు మీరు కదా, చక్కగా కూర్చొని ఉన్నారు. ఒకవేళ పొరపాటున ఏ పాస్టర్ గారైనా కాళ్ళు లాగి కూర్చుని మాట్లాడుతుంటా ఉంటారో, అదిగో ఆ పాస్టర్ గారు కూర్చుని మాట్లాడారు. మరి మీరు మీకు బొమ్మల పీటలాట తీసి కూర్చోబెట్టి చక్కగా కదా, మీ చైర్స్ ఇక్కడికి మీరు తెచ్చుకోలేదు. పాపం తమ్ముళ్ళు వేశారు, నాని గారు బ్యాచ్ పాపం వాళ్ళు వేశారు. ఇది ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం అంటే చూసారండి. మేము కుర్చీలో వస్తే కూర్చుంటారా? మేము లైట్లు పెడితే చూస్తారా? మేము స్టే చేసి మాటలు చెప్తే పరలోకి వెళ్ళేవాళ్ళు ఎలాగే ఉంటారండి. అయినా సరే మీ మీద ప్రేమతో క్రైస్తవ సమాజం చాలా మేలు చేస్తున్నారు పాపం. ఎవరు మీటింగ్స్ పెట్టినా మీకు కుర్చీలు, బరకాలు, లైట్లు, ఏమండి అప్పుడప్పుడు మీకు భోజనాలు. అబ్బో పరలోకం వెళ్ళండి అయ్యా బాబా అంటానికి ఇన్ని సప్లై చేయాలా? అలాగని మిమ్మల్ని అందరినీ పరలోకం తీసుకెళ్తే దేవుడు మాకేమన్నా ఇంత బంగారు ముద్ద ఏదైనా ఇస్తాడా? మీకేమి ఇస్తాడో మాకు అదే ఇస్తాడు. మరి మీకులాగా ఎందుకు కూర్చుని ఉండలేము?
ఆలోచించండి. అలాగే యేసుప్రభు ఆలోచించాడు. అదే ఇక్కడ ఒక సినిమా వేస్తున్నారు అనుకోండి, ఎవరు కుర్చీ లేరు. ఏమండి వీధిలో సినిమాలు వేస్తారు, కుర్చీలు వేస్తారా? ప్రకటన చేస్తారు, ఇగో ఈ వీధిలో రాముడు భీముడు సినిమా వేస్తున్నారు అనగానే చాలు, మన బరకాలు మనవే, మన మొక్కలపేట మనదే, మన ఇరిగిపోయిన కుర్చీలు మనవే. కొంతమంది తన్నిపడి నిద్ర అవుతుంటారు. ఎవరి కుర్చీ వాళ్ళే, ఎవరి బెంచి వాళ్ళే, ఎవరి బరకం వాళ్ళే తెచ్చుకుంటారు. ఇదేటో మీ కుర్చీ మేమేయాలి, మీ బరకాలు మేమేయాలి. ఇవన్నీ ఎందుకంటే ఏదో రకంగా మనం అందరం పరలోకానికి వెళ్ళాలి. అర్థం చేసుకోండి ప్రియులారా. ఎంత కష్టం అండి సభలు పెట్టడం అంటే. మాటలండి, తమ్ముడు ఎంత కష్టపడతారు. సభలు పెట్టి ఏ కనివినలైనా నలిగిపోతారండి. సభలో జరిగించడం అంటే చాలా కష్టం. వాళ్ళ పోస్టులు అంటించి దగ్గర నుంచి పబ్లిసిటీ చేయడం, ఇలా కుర్చీలు వేయడం. ఏమండి మరి ఇంత కష్టపడుతున్నప్పుడు మీరు మారకపోతే, కేవలం అన్ని సభలకు వెళ్ళి వినొచ్చినట్టుగా వెళ్ళిపోతే మీకు శాపం అండి. మీకు ఏ సేవకులు చెప్పరు. వింటున్నారా? క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. మీ అంటే మీకు కాదు, క్రీస్తులో శ్రమపడి దేవుని కార్యక్రమాలు చేస్తున్న బిడ్డలు మరి శ్రమ వృధా కాదు. దేవుడికి వాళ్ళు ఏమి ఇవ్వాలో, దేవుడు వాళ్ళకి ఏమి ఇవ్వాలో ఇస్తాడు. ఇలాంటి త్యాగంతో కూడుకున్న చోటకు కూడా వచ్చి మీరు మారలేదనుకోండి, మీకేమి ఇవ్వాలో కూడా ఇస్తాడు. ఆలోచించాలి. ఎన్నిసార్లు చెప్పించుకుంటాం, ఎన్ని సభలు పెట్టాలో మనకి. ఎవరు వచ్చినా వస్తారు సభలకు. మీరు ఆడు మంచోడో చెడ్డాడో వెనక ముందు ఏం చూడరు కదా. ఆడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో, ఆడు ఎన్ని నేరాల్లో దొరికిపోయాడు, ఆడు ఎంత దొంగో, అలాంటి వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు, చూసి వెళ్ళిపోతారు. ఏటోనండి పిచ్చి ప్రపంచం. ఏమంటే తప్పు చేసిన వాడిని సమర్థిస్తూ మీరు ఇలా సభలకి తండోపు దండలకు వస్తాడు, ఎప్పుడు మారుతాడండి? వాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బా నేను చాలా మంచి పని చేశాను, లేకపోతే ఎంతమంది వస్తారని సభకు అనుకుంటారు వాళ్ళు. అలాంటి మరి మారు మనసు లేని సేవకులు, మూర్ఖులు మన మధ్యకు వచ్చి ఏమంటే గిర్ర తిప్పిరిపోతుంటే కారణం ఎవరో తెలుసండి? ప్రజలండి. అదే దావీదు తప్పు చేసినప్పుడు చూడండి, దావీదు తప్పు చేసినప్పుడు దేవుడు దావీదుని ఊరవతలకు తరింపారేశాడు. చెట్టుకి, పుట్టకి, కొండలకి, ఏమండి అక్కడక్కడ తిరిగి, అక్కడ బట్టలు మాసిపోయి, గుడ్లు తిరిగిపోయి రాజుగారండి పిచ్చోళ్ళ తిరిగివాడు. ప్రజలెవరూ చేరనవ్వలేదు రాజుని, ప్రజలెవరూ ప్రేమించలేదు. సొంత నావాళ్ళు అనుకున్న రాళ్ళు తీసి కొడుతుంటే ఈదులంటే పరిగెడుతున్నాడు పాపం. ఒంటరిగా వదిలేసి చీ అన్న తర్వాత తప్పు చేసినంటే జ్ఞానం వచ్చింది. దేవుని పాదాల దగ్గరికి వచ్చి పడ్డాడు. నాయనా, నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు స్థానం ఉంటుంది కదా. ఒకప్పుడు మహాచక్రవర్తిని తప్పు చేశాను, నన్ను క్షమించు. నా పనివారు నన్ను ప్రేమించట్లేదు, నా బంధువులు నన్ను ప్రేమించట్లేదు, నా కుటుంబం నన్ను ప్రేమించట్లేదు, నన్ను తరిమేస్తున్నారయ్యా, నా శత్రువులు నన్ను విమర్శిస్తున్నారు. నీ దేవుడు ఏమైపోయాడు దావీదు, ఎగిరావు కదా అంటున్నారు. ప్రజలందరూ విడిచిపెట్టి రాళ్ళు తీసుకుని కొడితే బుద్ధొచ్చి తప్పు చేశానని వచ్చాడు దేవుడి దగ్గరికి. తప్పు చేసిన వాడికి పూలదండ వేసి, శాలువ కప్పి, బంగారపు కుర్చీ వేసి, కాళ్ళు కడిగి సన్మానం చేస్తున్నాడు. ఏం మారతాడు? అలా మారకపోవడ కారణం మనమే. మారనివ్వట్లేదు. ఆలోచించండి. అందుకే అంధకార క్రియలలో పాలువారే ఎందుకండి అన్నాడు. మీరే తప్పు చేయకపోయినా తప్పు చేసిన దగ్గరికి వెళ్తే సగం ఓటా మీకు. విన్నారా? అని నాకెందుకు ఇస్తారంటారా? అయితే ఒక ఉదాహరణ చెప్తాను. పేకాట ఆడతారు కదా. పేకాట ఆడే చోట కనుక మీరు ఆడకపోయినా కూర్చున్నారనుకోండి, పొరపాటున పోలీసులు వచ్చారనుకోండి, ఎవడరా పేకాట ఆడతానంటాడా? దొరికినోడు చేట్టుకుంటాడు. బాబోయ్ నాకు ఏ పాపం పోనీ తెలియదు బాబు, నా పేరు లేదు చూడండి బాబోయ్ లిస్టులో అంటాడు. నా పేరేం లేదండి, నాకు ఏ పాపం ఉంది అంటాడు. పేకాట ఆడటమే కాదు, పక్కన కూర్చొని చూడడం కూడా తప్పే. కోడి పందాలు, కోళ్ళు వేయడం తప్పు కాదు, కోడులు వేయడం మాత్రమే తప్పు కాదు, కోడి పందాల దగ్గర ఉన్నా తప్పే. అది ఎలాగో ఇది అలాగా. మీరే పాపం చేయరు, మీరు పదాజ్ఞలు నెరవేరుస్తున్నారు, ఇంకో 10 ఇచ్చిన నెరవేర్చేస్తారు మీరు. కానీ అలాంటి దుర్మార్గుడి దగ్గర మీరు ఉన్నారనుకోండి, కోడి పందాల దగ్గర కోడి పందెం వేయకపోయినా ఉన్నట్టు, పేకాట దగ్గర పేకాట ఆడకపోయినా పక్కన ఉన్నట్టు అన్నమాట. చెప్పాడు కదా, క్రీస్తు బోధన తేక మీ వద్దకు వచ్చేవాడికి వందనాలు చెప్పొద్దు అన్నాడు. క్రీస్తు బోధ అంటే ఏమనుకుంటున్నారు? ఉన్నట్టు చెప్పడం కాదు. క్రీస్తు బోధ అంటే అది కదండి బాబు.
చాలామంది ఏమనుకుంటారంటే క్రీస్తు బోధ అంటే సత్య సంబంధమైన బోధ అనుకుంటున్నారు. అది ఒకటే కాదు, క్రీస్తు బోధ అంటే పాటించి చెప్పేది క్రీస్తు బోధ. అది క్రీస్తు బోధ. అనుసరించి చెప్పేది క్రీస్తు బోధ. వ్యభిచరించొద్దని చెప్పాడే, ఆయన చెయ్యకుండా ఉండి చెప్పాడు. దొంగిలించొద్దని చెప్పాడే, ఆయన దొంగిలించకుండా ఉండి చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమని చెప్పాడే, చివరికి సిలువకు అప్పగించే యోధాను కూడా స్నేహితుడా అని పిలిచాడు. క్రీస్తు బోధ అంటే ఉన్నదన్నట్టు చెప్పడం అని ఇంతకాలం మోసపోతున్నాం. క్రీస్తు బోధ అంటే ఉన్నదన్నట్టు ఒకటి చెప్పడం ఒకటే కాదు, క్రీస్తు బోధ అంటే పాటించి చెప్పడం అండి. ఇలాగ పాటించకుండా మీ దగ్గరికి వచ్చినోడు రానివ్వకుండా మీ కొంప మునిగిపోద్ది బాబు అంటే మనం ఏం వింటున్నాం, ఏం తెలుసుకుంటున్నాం ఆలోచించండి ప్రియులారా. అందుకనే వినుటకు వాళ్ళకు శక్తి కలిగిన కొలది దేవుడు వాళ్ళకి చెప్పాడంట ప్రభు. అలాగనే మరి చెప్పడానికి నీ శక్తి వద్దా? దేవుని బిడ్డలారా, కూర్చుని వింటున్న మీకంటే మాట్లాడే వాళ్ళకి ఎక్కువ శక్తి లాస్ అయిపోతుందండి, ఎక్కువ ఎనర్జీ పోతూ ఉంటుంది. అయినా సరే యేసుప్రభు గారు చెప్పాడండి, దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచం సత్యం అనేది తెలియక, దేవుని వాక్యం అర్థం కాక ఉన్నదాంతో భక్తిని సరిపెట్టుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతాను ఈ ప్రపంచానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడండి ప్రియులారా. తొందరగా ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఆఖరి రోజు కదమ్మా, కొద్దిసేపు వెళ్ళిపోదురు కానీ దయచేసి వెళ్ళకండి. ఆశీర్వాదం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, తర్వాత వెళదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూస్తే ప్రపంచం ఎక్కడికి పోయిందో చెప్తున్నాడు చూడండి ప్రియులారా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోంచి లెమ్మంటున్నాడు చూడండి. ప్రపంచం అంట నిద్రలోకి వెళ్ళిపోయిందంట, డీప్గా నిద్రలోకి వెళ్ళిపోయింది లోకం. దేవుడి విషయాలు ఏం పట్టించుకోవటం లేదు. కళ్ళు తెరిస్తే లోకం కళ్ళ ముందు కనపడుతుందేమో, ఆస్తులు, ఉద్యోగాలు, చదువులు, పదవులు అండి, మరి భూ తగాదాలు అన్నీవే పొద్దున్న లేవగానే కనపడుతుంది. విడిచిపెట్టిపోయే ప్రపంచాన్ని ఆకర్షించిన ప్రజలు డీప్గా నిద్రలోకి పోయారంట. అలా నిద్రలోకి జారిపోయిన వాళ్ళు నిద్రలోకి మాత్రమే కదంట, ఎంత నిద్రలోకి పోయారంటే మృతులలోకి వెళ్ళిపోయారంట. కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళని ఎంత గలిబిలి చేసినా, ఎంత కొట్టినా, ఎంత గిల్లినా వాళ్ళకి యూజ్ లేదండి. కోమాలోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో దేవుని బిడ్డలారా అలా వెళ్ళిపోతుంది ప్రపంచం. నిద్రలోకి వెళ్ళిపోయారని చెబుతూ ఆ నిద్ర మృతుల్లోకి వెళ్ళిపోయారు అంటున్నాడు. నిద్రలోకి వెళ్ళిపోయిన వాళ్ళని లేపడం కష్టం అనుకుంటే, మృతుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళని దేవుళ్ళలోకి తీసుకురావడం ఎంత కష్టం చూడండి. మత్తుగా ఈ ప్రపంచం చిత్తుగా అనుభవిస్తుంది. కళ్ళ ముందుకు వచ్చి పడుతున్న ప్రతిదాన్ని అనుభవిస్తారని చూస్తుంది. ఆలోచించండి. రోజు రోజుకి సమస్యలు పెరిగిపోతున్నాయి, రోగాలు పెరిగిపోతున్నాయి. ఏమండి, ప్రజలకి ఉన్నటువంటి పద్ధతులు మారిపోతున్నాయి. ఇవన్నీ చూడండి ఎంత కష్టమైపోతుంది రోజు. ప్రతి సమస్యను పరిష్కరించలేక పెద్దలు కూడా, మేధావులు కూడా తలకిందులు అయిపోతున్నారు. అలాంటి పద్ధతులు వచ్చేసాయి. శాస్త్రవేత్తలు కూడా కుదురుండ్రండి. ఏదైనా ఒకటి కనిపెట్టారనుకోండి, దాంతో పోతే బాగుండు కదా. మొట్టమొదట గ్రహం బెల్ అనే శాస్త్రవేత్త ఏమండి ఫోన్ కనుక్కున్నాడు. అప్పుడు ఆ ఫోను చాలా పెద్దగా ఉండేది, చాలా బరువుగా ఉండేది కదా. అది అలాగ వదిలేస్తే బాగుండు. దాని నుంచి ఇంకా సింప్లిఫై చేయాలని ఏం చేశారు తేలికపాటి ఫోన్ వచ్చింది. తర్వాత ఏమొచ్చింది, అగ్గిపెట్లాంటి సెల్ ఫోన్ వచ్చింది. అంటే ఏదైనా ఒకటి కనిపెట్టినప్పుడు దాన్ని అలాగ ఉంచేస్తే చాలా బాగుంటుంది. కొంచెం ప్రజలకు ఇంకా సులువు అంటూ చేసేసరికి చివరికి అది మన ప్రాణాల మీదకి, నెత్తి మీదకి వచ్చేసింది అది. అలాగే ఏదైనా సరే మీరు తీసుకోండి. కనుక ప్రియులారా, వాళ్ళు అలా లోకంలోకి వెళ్ళిపోతుంటే, వీళ్ళు ఎలాగ వెళ్ళిపోతుంటే సమాజం నిద్రలో నుంచి మృతుల్లోకి వెళ్ళిపోతుంది అంటాడు పౌలు గారు. అందుకనే నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుంచి లెమ్మో, క్రీస్తుని మీద ప్రకాశించబోతున్నాడు అంటున్నాడు చూడండి. దేవుని దయ, దేవుని కృప, దేవుని వెలుగు నిద్రలో నుంచి, లోకంలో నుంచి మేలుకుంటే నీకు ప్రకాశించబోతుంది అంటున్నాడు. మరి మృతుల్లో నుంచి లేవడం అంటే మనుషులకి మరి మాటలా అండి? మృతుల్లో నుంచి లేవడం అంటే మనుషులకు మాటలా ప్రియులారా?
ఆలోచించండి. ఈరోజు సత్య సువార్త ప్రజలకు అందించడం అంటే శవాలకి జీవం పోసినంత కష్టం అండి. వింటారా? సత్య సువార్త ప్రజల మధ్యకి తీసుకెళ్ళడం అంటే శవాలకి జీవం పోసినంత కష్టం. పోయగలమా? అందుకే ఇన్ని కష్టాలు అనుభవించిన ప్రవక్తలు, ఇన్ని కష్టాలు అనుభవించిన మహాత్ములు, ఇన్ని కష్టాలు అనుభవించినటువంటి ప్రభువారు ఎంత కష్టపడి భూమి మీద మన కొరకు సమాజ మధ్యంలో బ్రతికాడో, ఎలాంటి సంకల్పాన్ని నెరవేర్చడానికి ప్రభు ఇచ్చాడో చూడండి. ఇంకా ఈరోజు మనుషుల మధ్య డినామినేషన్ ఫీలింగ్ పోయిందండి. సంఘాలు మరి సంఘభావం పోయిందా? సంఘాలు పిచ్చిపోయిందా? దేవుని బిడ్డలారా, సంఘాలు మరి ముక్క ముక్కలుగా కనబడుతున్నటువంటి ఇవన్నీ చూస్తుంటే ఈ భేదాభిప్రాయాలు ఎప్పటికి సెట్ అవుతాయి? యేసుక్రీస్తు ప్రభు ఆయన నమ్ముకున్న బిడ్డలందరినీ ముక్క ముక్కలుగా చూడాలనుకోలేదండి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనని వెంబడించే మనందరినీ ఒకే ఒక రాజ్యముగా చూడాలనుకున్నాడు. అంతేనండి? క్రైస్తవ బిడ్డలందరినీ ఒక రాజ్యముగా చూడాలనుకున్నాడా? ముక్క ముక్కలుగా చూడాలనుకున్నాడా? ఒక రాజ్యముగా చూడాలనుకున్నాడండి. కానీ ఒక రాజ్యముగా ఎప్పుడు చూశాడు దేవుడు? ఆయన అనుకున్నది ఒకటి, మన మధ్యలో జరుగుతున్నది ఒకటి కదండి. ఇంకా కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి మీరు ఏ సంఘం అండి అంటూ ఉంటారు, మీరు ఏ డినామినేషన్ అండి అంటారు, మీరు పలానా దాంట్లోనే బాప్టిజం తీసుకున్నారా? కుదరదు మా దగ్గరే తీసుకోవాలండి అంటారు. ఇవన్నీ చూస్తుంటే మరి వీళ్ళకి వాక్యం అర్థమవుతుందా? క్రీస్తు ప్రేమ అర్థమవుతుందో ఆలోచించండి. ఒకవేళ మనకి సంఘమే ప్రాముఖ్యమైతే సంఘం కూడా కావాలి, సంఘంలోకి కూడా మనం వెళ్ళాలి, సంఘంలో సేవకులు చెప్పే మాటలు కూడా మనం వినాలి, గౌరవించాలి. కానీ ప్రక్కవాడిని కించపరిచి మాట్లాడకూడదండి. అలా కించపరిచి మాట్లాడకూడదు. ఒక ఆయన నన్ను అడిగాడండి, ఓ ప్రముఖుడు, మీరు ఏ సంఘం సార్ అన్నాడు. నేను పలానా ఇండివిజువల్గా చేసుకుంటున్నానండి, మాది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండి అన్నాను. అంటే మీరు పలానా జీడిఎం కదా మీరు అన్నాడు. అనేసరికి కాదు సార్ అన్నాను. మేమైతే జీడిఎం వాళ్ళ దగ్గరికి వెళ్తామండి, మేమైతే లోదరన్ వాళ్ళ దగ్గరికి వెళ్తామండి, మేమైతే ఆర్సీఎం వాళ్ళ దగ్గరికి వెళ్తామండి అని ఇలాగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ అదే కరెక్ట్ అనుకుంటే యేసుప్రభు గెరాసీనుల దేశంలోకి వెళ్ళాడమ్మా? మార్క్స్ వార్త 5వ అధ్యాయము ముగించుకుందాం పిల్లరా. మార్కు గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1వ వచనం నుంచి, వారు ఆ సముద్రమునకు అద్దరనున్న గెరాసీనుల దేశమునకు వెళ్ళాడండి యేసుప్రభు గారు. వెళ్ళగానే ఆయన ధోని దిగడుగానే అపవిత్రాత్మ పట్టిన ఒకడు సమాధులలో నుంచి ఆయనకి ఎదురుగుండా వచ్చేసాడు. సాధారణంగా ఏ ప్రముఖుడైనా ఏ పట్టణానికైనా వెళ్తే పూలదండలతో, బ్యాండమేళంతో, తారాజువలతో, ఏమండి చక్కని ఆర్భాటంతో ఎదురొస్తారు. వీడేటండి బాబు, యేసుప్రభు గారు పడవ దిగ్గానే వచ్చేసాడంట సమాధుల దొడ్లో నుంచి. ఊరంతా గంటేసిందన్న అక్కడికి, ఏమీ తేడా లేదు. ఇప్పుడు లాంటి భావాలు కలిగిన వాళ్ళే గంటి పారేశారు, తోసి పారేశారు. సమాధుల దొడ్లో నుంచి వచ్చారు ప్రభు దగ్గరికి. వచ్చి వాడి సమాధులలో వాసము చేసాడు. వాడు అక్కడే ఉంటున్నాడు పాపం, అక్కడే బాగుంది. అడిగి సంఖ్యలతోనే నన్ను ఎవడనూ ఆయన బంధించలేకపోయాడు. అలాంటి వాడి దగ్గరికి ప్రభు వెళ్ళి బాగు చేశాడు. పలుమార్లు వాడి కాళ్ళకని చేతులకును సంఖ్యలు వేసి బంధించినను ఆ చేతి సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలు తుత్తిలీగా చేసేసేవాడంట. కనుక ఎవడు అతన్ని సాధుపరచలేకపోయాడు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళాడు ప్రభు. ఏ దేశం అండి అది? గెరాసీనుల దేశానికి వెళ్ళాడు. ఏమంటే మనలో మనమాట. అతను ఏ డినామినేషన్ అండి? ఏ సంఘం యంత్రం? గెరాసీనుల దేశంలో ఉన్నవాడు ఏ డినామినేషను? ఏ సంఘం? ఏ సంఘం అని ప్రభు వాడి దగ్గరికి వెళ్ళాడు. ఏ సంఘస్థుడని తెలిసి జక్క దగ్గరికి ప్రభు వచ్చాడు. ఏ సంఘస్థులని తెలిసి ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడాడు. మనకున్నటువంటి ఈ భావాలు, మనకున్న ఈ భేదాలు మనల్ని పరలోక రాజ్యానికి చేరిస్తే అనుకుని మోసపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో? గెరాసీనుల దేశంలో కూర్చుని శ్మశానంలో ఉన్నవాడిది ఏ సంఘం అండి? వాడిది ఏ సంఘం అండి? ఏ సంఘం అని జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని ఏ సంఘం అండి? అతను జక్క ఏ సంఘం అండి?
40 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్న వాళ్ళు లేని మార్పు వితిన్ సెకండ్లో కలిగిందండి జక్కీలో. మేడి చెట్టు దిగ్గానే మారిపోయాడు. 40-50 సంవత్సరాల నుంచి సంఘాలకు వెళ్తున్న వాళ్ళు లేని మారు మనసు వితిన్ సెకండ్లో వచ్చిందండి జక్కీలో. మనకేదండి మార్పు? ఆడి మారలేదు, ఈడు మారలేదు, ఈడు మారలేదు అంటే మనకేది మార్పేది? మనకు మారు మనసు ఏదండి ప్రియులారా? ఏ సంఘం అండి జక్కీది? ఏ సంఘం? గెరాసీనుల దేశంలో ఉన్నవాడు ఏ డినామినేషన్ అవుతుంది? సమరీ స్త్రీ ఏ డినామినేషన్ చెందిందండి బాబు? హద్దులు గీసుకుని మోసపోతున్న దేవుని బిడ్డలారా, హద్దులు తెంచుకుని వస్తే క్రీస్తు మనసు ఏంటో కనపడుతుంది. క్రీస్తు భూమి మీద స్థాపించిన రాజ్యం ఏంటో మనకు అర్థమవుతుంది. హద్దులలో ఉండిపోతే హద్దులు కలిగిన పరలోకాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆలోచించండి. క్రైస్తవ జీవితం అంటే వీరోచితమైనది. క్రైస్తవ జీవితం అంటే గొప్పది. క్రైస్తవ జీవితం అంటే అద్భుతమైనది. ఈ జీవితాన్ని మహాలోకాన్ని నడిపించుకోవడానికే దేవుడు వేసిన మహాప్రణాళికలో మన ప్రభు మన మధ్యకు వచ్చాడు. అందరి బాధలు అర్థం చేసుకున్న నిజమైన పేదల పెన్నిది. పిలిస్తే పలికేవాడు యేసుప్రభు అండి కదా. ఏమంటే రాజమండ్రి మహాపట్నంలో పెద్ద పెద్ద మల్టీ స్పెషల్ హాస్పిటల్స్ ఉంటాయండి. నేను చాలామంది చూశాను. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బయట బోర్డు ఉంటుంది. డాక్టర్ గారు పేషెంట్ని చూసేటువంటి టైమింగ్స్ ఉంటాయి. బోర్డు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కదండి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మరలా సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. మరి ఈ మధ్యలో ఎవరికైనా ప్రాణాపాయ స్థితి వస్తే డాక్టర్ గారు వచ్చే వరకు బ్రతికుంటే ఆయుష్ ఉంటే కూర్చోవడం, లేకపోతే పెట్టి ఆర్డర్ ఇచ్చేయడం, అంతేనండి. మరి ఈ మధ్యలో 24 అవర్స్ కూడా ఉండే హాస్పిటల్స్ వచ్చి, ఎందుకంటే ఏమో మనిషికి ఎప్పుడు కుదిపేస్తుందో రోగం. 24 గంటలు కూడా ఎందుకు ఎమర్జెన్సీ హాస్పిటల్స్ ఉన్నాయో తెలుసా? 24 గంటలు తప్పనిసరిగా వచ్చేస్తారు ఇక్కడికని. వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే మనిషికి వచ్చే రోగాలు అలాంటి. అప్పుడు దాకా బాగానే ఉంటున్నారు, విలవిల ఆడిపోయి కింద దొర్లేస్తారు, కింద పడిపోయి. అలాంటప్పుడు సాయంకాలం 4 గంటల నుంచి 6 గంటల దాకా మరి వీడి సంగతి. అందుకని కొన్ని 24 అవర్స్ అందుబాటులో ఉండే హాస్పిటల్స్ కూడా వచ్చాయి, మంచిది. కానీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు చూస్తారంట. మరలా 4 o'clock నుంచి 6 o'clock వరకు చూస్తారంట. కానీ దేవుడైతే దేవుడు కూడా మనకు అలాంటి బోర్డు బైబిల్లో పెట్టి, ఎవరే నువ్వు ప్రార్థన చేస్తే చీకటితో 6 గంటల నుంచి 9 గంటల లోపు చేస్తేనే వింటాను, 9 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా నాకు ఖాళీ ఉంటున్నాడు అనుకోండి, చచ్చిపోతాం. దేవుడైతే ఎప్పుడెప్పుడు వినాలమ్మా మన ప్రార్థన? ఎప్పుడు వింటాడు? 24 అవర్స్ నిద్ర లేకుండా చూస్తూ ఉంటాడు. ఏమో భూమి మీద నుంచి అలాంటి కాల్స్ వస్తూ ఉంటాయి. ఎవరు ప్రార్థన చేస్తారో టైం లేదండి. ఆయన మన ప్రార్థన వినడానికి టైం లేదు ప్రియులారా. మీకు మంచి మనసు ఉంటే, మీరు పరిశుద్ధులైతే మీదే ఆలస్యం, మీరు ఎప్పుడు చేసినా వింటాడు. అలాంటి మహనీయులు ఎవరున్నారు ప్రియులారా భూమి మీద? అంత గొప్ప తండ్రికి కదా మనం పిల్లలు. దయచేసి మారండి. క్రైస్తవ జీవితం ఎంత గొప్పదో తెలుసుకోవడానికి ఓ మంచి పాట రాశాను కదా, ఆ పాట కూడా చూద్దాం స్క్రీన్ మీద. దేవుని బిడ్డలారా, మంచి పాటను చూద్దాం. క్రైస్తవ జీవితం ఎంత బాధ్యత కలదో, ఏ లోకానికి వెళ్ళాలని పరుగు ప్రారంభించామో చివరికి మరణించేసరికి ఆ మహాలోకాన్ని, ఆ కిరీటాన్ని మనం పొందుకోగలమా అర్థం చేసుకోవడానికి మంచి పాట రాశాను. అప్పుడే వెళ్ళకండి, దయచేసి పాట చూద్దాం స్క్రీన్ మీద. తమ్ముళ్ళు తొందరగా ప్లే చేయండి. చూసిన తర్వాత ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుని వెళదాం. దయచేసి వెళ్ళకండి. ఏమా మంచి పాట ప్లే చేస్తారు చూడండి. మన బాధ్యత ఏంటో ఇంతవరకు వాక్యంలో చూసాం కదా, మనం ఏం చేయాలో వాక్యంలో నేర్చుకున్నాం కదా, మన ప్రభు ఎంత గొప్ప మనసుతో మన మధ్య వర్క్ చేశాడో చూసాం కదా. అలాగే ఈ పాటలో మన జీవితం ఏంటో చిన్నగా కొద్దిగా అర్థం చేసుకుందాం. అద్భుతమైన పాటని స్క్రీన్ మీద ప్లే చేస్తారు, చూద్దాం. దయచేసి ప్లే చేయండి తొందరగా. విని రేపటి నుంచి క్రీస్తు మనసు తెలుసుకున్న దేవుని బిడ్డలుగా సమాజంలో మనలో నుంచి దేవుడిని చూపిస్తూ మహాలోకానికి వారసులం అవుదాం. విధి నిర్వహణలో వెనకబడిపోయిన వారుగా ఉండకుండా దైవ చిత్తాన్ని నెరవేర్చిన దేవుని బిడ్డలుగా ధైర్యంతో క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడదాం. లేచిన పడితే ప్రార్థన చేసుకుందామండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, ముగింపు దశకు మమ్మల్ని తీసుకొచ్చారు. 100 సంవత్సరాల నుంచి మరుగున పడిపోయిన మా క్రీస్తు భావాలు
వాక్యపు లోతుల్లోనికి మీ బిడ్డల్ని తీసుకెళ్ళి అదృష్టం కలిగించారు. వాక్యం మీది, ప్రేమ మీది తండ్రి. మీ కృపకు పాత్రులుగా ఉంచి నిత్య జీవానికి అనేకులను సంపాదించడానికి మీరు చూపించిన కృపను బట్టి మీ బిడ్డలు ఈ ప్రాంతానికి వచ్చారు తండ్రి. ఇక్కడ వరకు నడుచుతున్నాం మేము. సభ్య సమాజంలో నుంచి మా ప్రభు గొప్పవాడని, మా దేవుడు మాకు ప్రభువుని ఇచ్చాడు అని మీ బిడ్డలందరూ ఆసక్తితో ప్రభువుని నమ్ముకున్నారు కదా. ఇక్కడ దాకా వచ్చిన బిడ్డలు ఇంకో లోకానికి వెళ్ళడానికి, మహాపోరాటాన్ని ఎదుర్కొని పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి కృప చూపించండి. మా సంసారిక బాధలు కానీ, మా అనారోగ్య సమస్యలు కానీ, కష్ట నష్టాలు, సుఖదుఖాలు, నాయన ఆకలి దప్పికలు మహాలోకానికి చేరుకోవడానికి అడ్డుబండలుగా నిలవకుండా బిడ్డల్ని దీవించండి. అన్నిటిని అధిగమించి ఛేదించి మహాలోకానికి రావడానికి కృప చూపించండి. తమ్ముడు నాని గారి సంఘం ద్వారా ఇంత గొప్ప కార్యక్రమాలు చేసినందుకు సంఘాన్ని అభివృద్ధిపరచండి. తమ్ముళ్ళ కుటుంబాలను దీవించండి. వేదిక మీద పెద్దల్ని, తమ్ముళ్ళని ఆశీర్వదించండి. భయభక్తులతో మీ మనసు తెలుసుకున్న వాళ్ళుగా, మా ప్రభు మనసుని పరిశీలించి తెలుసుకున్న బిడ్డలుగా ప్రీతికరమైనది జరిగించడానికి బిడ్డలకు బాధ్యత అప్పగించండి. ఇదిగో మీ బిడ్డల మాటలు విని వెళుతున్నారు తండ్రి. బయట మరలా మీ కొరకు జీవించడానికి, మాలో ఉన్న క్రీస్తు తత్వాన్ని బయట వాళ్ళకి చూపించడానికి సాత్వికాన్ని, నెమ్మదిని, ప్రేమకు అనుగ్రహించండి. వెళుతున్న బిడ్డలను నిండుగా దీవించి స్థలానికి పంపించండి. ఆకలి దప్పులో ఉన్న బిడ్డలకి ఆకలి తీర్చండి. సమస్యలతో ఉన్న బిడ్డలకి పరిష్కారాన్ని చూపించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి తండ్రి. మీ రాజ్య సువార్త విస్తరణ కొరకు మాకంటూ అడ్డుగా ఏది లేకుండా తొలగించండి. నిత్య జీవాన్ని సంపాదించుకోవాలనే బాధ్యతాయుతమైన జీవితాన్ని బిడ్డలకు నేర్పించండి. శోధన, కీడు, బాధ మిమ్మల్ని గురించినే తట్టుకోవడానికి సహాయం చేయండి. మరి రాజమండ్రి మహాపట్టణంలో ఉన్న మీ సంఘాలు, మీ బిడ్డలు, మీ సేవకులు మంచి పరిచర్య అందించడానికి నాయన బిడ్డల్లో మంచి మార్పును తీసుకురండి. ఇంకా కొత్త ఆత్మలు వెలిగించబడాలి. కొత్త బిడ్డలు మీ సన్నిధికి రావాలి. నాయన బిడ్డల కొరకు క్రీస్తు మనసును అర్థం చేసుకుని క్రీస్తు లాంటి భావాలు కలిగిన మీ సేవకులను పుట్టించండి, రప్పించండి తండ్రి. ఇదిగో బిడ్డలందరూ మీ మాటలు విని వెళుతుండగా నిండుగా దీవించి పంపించండి. మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరలా తిరిగి కలుసుకుని ఆనందపడే భాగ్యం మా అందరికీ దయచేయమని కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు యేసు ప్రభువారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి